హాయ్ ద లైబ్రరీ ఎట్ స్టాన్మోర్లో ఉన్నాం ఈరోజు. ఇదే లైబ్రరీ. నేనైతే నా లైఫ్లో ఎప్పుడు లైబ్రరీకి వెళ్ళలేదు, ఎప్పుడు సినిమాలో చూడటం తప్పితే. కానీ ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ కిడ్స్ సెక్షన్ కూడా ఉంది. ఇక్కడ వీళ్ళు చాలా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారు. ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే 11 o'clockకి పిల్లలకి రైమ్స్ చెప్తారంట. సాటర్డే ఏమో స్టోరీస్ చెప్పే టైం ఉండిద్దంట. ఇక్కడ చాలా స్టోరీ బుక్స్ ఉన్నాయి. ఇదిగో నేను చూపిస్తున్నట్టు ది క్రీక్, బ్లూయి, తర్వాత డైనోసార్ బూ, ఇంక ఇవే కాదు చాలా అన్ని కలర్స్, తర్వాత ఫ్రూట్స్, వెజిటేబుల్స్, జంగల్ యానిమల్స్ సౌండ్స్, తర్వాత చిన్నపిల్లలకి అర్థమయ్యే విధంగా చాలా స్టోరీస్ ఉన్నాయి. ద క్రొకడైల్ అండర్ ది బెడ్ అంట, ది జార్జ్ వెబ్స్టర్ వై నాట్ అంట. ఇట్లా చాలా చాలా పుస్తకాలు ఉన్నాయి. పిల్లల్ని పడుకోబెట్టడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ పిల్లల లోపల నాలెడ్జ్ని నింపడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. నేనేం సజెస్ట్ చేస్తానంటే, మీరు ఖచ్చితంగా చిన్నపిల్లలు కదా, వీళ్ళకి ఏం అర్థమైద్ది అని అనుకోకుండా ఖచ్చితంగా లైబ్రరీకి తీసుకొని వెళ్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుద్ది. ఫ్యూచర్లో వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వాళ్ళ నాలెడ్జ్ కానీ చాలా ఇంప్రూవ్ అవుద్ది. అండ్ వాళ్ళు వేరే పిల్లల కంటే కంపారిజన్లో చాలా స్మార్ట్గా ఉంటారు. ఇవన్నీ చాలా బుక్స్ ఉన్నాయి. నేనైతే చూసి నాకు ఎంత నచ్చిందంటే, నేను ఎవ్రీ వీక్లీ వన్స్ ఖచ్చితంగా తన్ని అక్కడికి తీసుకుని వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. అండ్ ఆల్సో నేను మెంబర్షిప్ కూడా తీసేసుకున్నాను, అంతలా ఫ్లాట్ అయిపోయాను. ఇదంతా లైబ్రరీ. కొంతమంది పిల్లలకి మాటలు కూడా త్వరగా రావు కదా, వాళ్ళకి ఇట్లా చిన్నప్పటి నుంచి లైబ్రరీస్ అలవాటు చేస్తే వాళ్ళకి స్పీచ్ త్వరగా వచ్చింది. ఇది నా మెంబర్షిప్ కార్డ్. సాహి అయిన వాళ్ళు మాకు ఫ్రీ గిఫ్ట్ కూడా ఇచ్చారు. ట్రైన్ ఇక్కడ పట్టుకో. అవును, ఇంకోటి చూడు, ఇంకేమున్నాయి చూడు. అది లేదు, ట్రైన్ స్టోరీ చూడు. Zeki goes to the park and Roy. మా అమ్మాయి చూసారా, ఈ బుక్ని చూసి ఎంత ఎక్సైట్ అవుతుందో. అది బుక్ కాదు, ఏమైనా కోహినూర్ డైమండ్ చూసినట్టు ఎక్సైట్ అవుతుంది. అవును, ఎక్కడుంది? And these are activity cards. Oh. Hi. She really likes the book. జాగ్రత్త, చింపాక ఇగో నిదానంగా. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. హలో, ఇదే ఆ గిఫ్ట్ ప్యాక్లో వచ్చిన బుక్. చాలా ఎంగేజింగ్గా ఉంది. ఏదో ఫ్రీగా ఇచ్చిన బుక్ కాబట్టి ఏదో ఒకటి ఇచ్చేయచ్చు, కానీ కాదు, చాలా థాట్ఫుల్ అయిన బుక్ ఇచ్చారు. చూవా కాదు, అది మౌస్. అను ఇట్లా అనాలా?
అది కాకుండా వాటితో పాటు నేను కలర్స్ బుక్ తీసుకుని వచ్చాను. మా అమ్మాయి కొంచెం కలర్స్లో ఇంప్రూవ్ చేద్దామని. తర్వాత లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ బుక్ కూడా తీసుకుని వచ్చాను. ఈ స్టోరీ నాకు చాలా ఇష్టం అండ్ హోప్ఫుల్లీ మా అమ్మాయి కూడా నచ్చుద్ది అని అనుకొని తీసుకుని వచ్చాను. కానీ నిజం చెప్పాలంటే నాకైతే లైబ్రరీ చాలా నచ్చింది. అది అసలు బోరింగ్గా లేదు, చాలా చాలా కలర్ఫుల్గా, చాలా ఎంత పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. అండ్ మా అమ్మాయికి అయితే ఆ బుక్ భలే నచ్చేసింది. దాంట్లో చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, ఎంగేజింగ్గా ఉంది బుక్. ఐఎమ్ సో హ్యాపీ.